ఆ, నమస్కారం అండి. నమస్కారం. కుమ్మెర గ్రామంలో కుల వ్యవస్థకు సంబంధించి 2 ఏళ్ల చిన్నారిని చంపేయడం జరిగింది. దాని మీద ఎటువంటి రియాక్షన్ లేదు. ఆ రిపోర్ట్ చూసినా సరే ఆవిడ అంటే ఆ సర్పంచ్ దెబ్బల మూలంగా చనిపోలేదని చెప్తున్నారు. ఎవరి లోపం ఉంది ఇక్కడ? అంటే ఇక్కడ 2 ఏండ్ల పాప కాదండి. 2 2 నెలల నెలలు. పాప. 2 నెలల పాప. మొన్న అంటే మన డిసెంబర్ 21న జన్మించింది. దాని తర్వాత ఫిబ్రవరి 21న చేద్దామని చెప్పేసి అలానే మన మహాశివరాత్రి రోజు పూజ చేయించుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాక ఈ సంఘటన జరుగుతుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళేసి అక్కడ పూజ చేయించుకుందామని గుడి దగ్గరికి వెళ్తే గుడి కార్యదర్శకుడు అని శ్రీనివాసు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వచ్చేసి తనని ఎవరైతే మన పాప వాళ్ళ అత్తమ్మ తనని వచ్చేసి అడిగారనమాట. 100 రూపాయలు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఈమె ప్రశ్నించింది. అంటే నువ్వు ఇవ్వాలి లేకపోతే గుడిలోకి మేము అనుమతించము అని చెప్పేసి చెప్పారంట. అంటే మిగతా వాళ్ళందరూ ఫ్రీగా వెళ్తున్నారు నేనెందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే కులము అడ్డు పెట్టేసి బూతులు తిట్టాడు. ఎందుకు తిడుతున్నారన్నా అది ఇది అని చెప్పేసి పక్కపుంటూ ఉన్నటువంటి తల్లి వచ్చి మాట్లాడితే తనను వచ్చేసి చేత్తో దొబ్బేయడం జరిగింది. దీని తర్వాత కొంచెం సంఘటన జరిగి తిట్టుకోవడము అది జరిగింది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ రోజు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే భర్త ఉన్నాడో అతను వచ్చేసి వాళ్ళ కొంచెం వాడడం జరిగింది. దానివల్ల అన్నాడు సర్పంచ్ ఒక ఎంపించి ఒక గదిలోకి తీసుకెళ్లి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. విషయంలో ఈ తల్లి పాపని తీసుకెళ్లి ఈ పాపని చూపిస్తే గిన కర్ణిస్తారేమో అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కాళ్ళతోటి తన్నడంతో ఆ పాప అక్కడ వెళ్ళి పడడంతో తలకి దెబ్బ తగిలింది. దాని తర్వాత ఏడుస్తుంటే ఆ తల్లి వచ్చేసి పాలు ఇవ్వడం జరిగింది, పాలు తాగడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఆ రోజు నైట్ పడుకున్నది, అప్పుడు కూడా పాలు తాగిందంట తల్లి చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ రోజు ఉదయం చూస్తే తను పాలు మొత్తం వామిటింగ్ చేసుకోవడము, తర్వాత వచ్చేసి తను హాస్పిటల్ తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయి 1 గంట అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనే కోణంలోకి వెళ్తే ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు నిల్చున్నటువంటి సమయంలో ఈ కుటుంబం ఎవరైతే చాకలి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబం వీళ్ళకి సపోర్ట్ చేయలేదన్నమాట. ఆ కక్ష తీరుని ఈ విధంగా వీళ్ళు తీర్చుకున్నారు. తర్వాత ఇప్పటికీ అంటే మొన్న 21st రోజు జరిగినటువంటి సంఘటన ఇంతవరకు అంటే ఈరోజు 25th ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం ఇంకా జరగలేదు. అడుగుతుంటే పోలీసు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం స్పందించడం లేదు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ముందుగానే అరెస్ట్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తర్వాత ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకున్నారు కానీ వీళ్ళ కంప్లైంట్ని అయితే తీసుకోలేదు. వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయడం అయితే జరగలేదు. కానీ 2 నిందితులు దొరికారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ సర్పంచ్ అదే ఊర్లో ఉంటున్నాడు, తిరుగుతున్నాడు. కానీ అయినా కూడా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదు. ఇంకా లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే ఆ సర్పంచ్ అనేవాడు మన రేవంత్ రెడ్డికి కుటుంబ బంధువు కాబట్టి ఇదంతా జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అంతా తెలుసు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు అందించడం లేదు. ఇంకా పోలీసు వాళ్ళు మన ప్రజల రక్షణ కోసం ఉన్నారు, కానీ మీరు వాళ్ళకి ఎందుకు సొత్తు పలుకుతున్నారు? పోలీసులు అక్కడ మొత్తం అంతా కూడా తెలంగాణలో చాలా వరకు కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయానికి సొత్తుగానే ఉంటున్నారు, కానీ ప్రజల రక్షణ కోసం అయితే ఎక్కడ ఉండడం జరగట్లేదు. కాబట్టి పోలీసు వాళ్ళందరూ కొంచెం మీకు కూడా ఈరోజు ఆ పాపకు జరిగింది, రేపు మీలో కూడా జరుగుతుండొచ్చు. రాజకీయాలు అనేది మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అలానే అది చేశారు. ఎప్పుడు మీరు పనిచేస్తుంది మీ సొంతంగా మీరు పనిచేస్తుంది ఎప్పుడు వాళ్ళకి రాజకీయ నాయకులకు సొత్తుగానే పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ మీరు ప్రజలకు రక్షణగా ఎక్కడ పనిచేయడం లేదు. ఏదో నామకా వాస్తా పనిచేస్తున్నారా లేదా అన్నట్టు పనిచేస్తున్నారు తప్ప. అంటే దెబ్బలు తగలకపోవడం అని అంటే ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుండొచ్చు, అంతేగాని అంటే అది లోపల వాళ్ళు వచ్చేసి మన ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి రేవంత్ రెడ్డి నుంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటికి రావద్దు అని చెప్పేసి వాళ్ళకి డాక్టర్లకు చెప్పడం జరిగింది. దానివల్లనే మన ఒక పోలీస్ అతను బయటకు వచ్చి చెప్పడం జరిగింది.
ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయ్యాయి కానీ లోపల బయటికి అయితే గాయాలు ఏం కనబడడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటర్నల్ గా అయినా కానీ పోస్ట్ మార్టం లో తెలుస్తుంది కదా అన్న ఎలా చనిపోయారని చెప్పి. అంటే వాళ్ళు పోస్ట్ మార్టాన్ని కూడా బయటికి తీయడం లేదు. ఎందుకోసం అంటే నిందితులు దొరుకుతారు అని చెప్పేసి. ఎందుకోసం వాళ్ళని శిక్షించేది ఎట్లా, ఎవరు శిక్షించాలా? అంటే ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం కూడా మళ్ళీ చేద్దామని అన్నా కూడా ఇప్పుడు ఆ పాప లేదు, మళ్ళీ చనిపోయి ఆల్రెడీ మొత్తం అంత్యక్రియలు మొత్తం జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఎక్కడనో తిరుగుతున్నారు, బయట వచ్చేసి తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడే అదే ఊర్లో ఉన్నారు, అదే ఊర్లో కొన్ని కొన్ని ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు దాచుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళు వాళ్ళకి సొత్తు పలుకుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎవరు న్యాయం చేయాలంటారు? వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు పోలీసులు సక్రమంగా పనిచేసేసి వాళ్ళని రాజకీయానికి సొత్తు పలకకుండా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మీరు పని చేస్తే ఆ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కేటీఆర్ కూడా ఈ రోజు రావడం జరిగింది. వాళ్ళకు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత మేము మీకు ఇళ్ల కోసం అని చెప్పేసి ₹10,00,000 మేము మా పార్టీ తరఫున ఇస్తాము అని చెప్పేసి కుటుంబానికి చెప్తే, మాకు ₹10,00,000 వద్దు, ₹1 కూడా మాకు వద్దు, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్పారు. మేము దానికి చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే పైసలు ముఖ్యం కాదు మాకు. పాప చనిపోయింది, పాప చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళని నిందితులను శిక్ష పడాలి. ఈ రోజు మాకు జరిగింది, రేపటి రోజు ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి చెప్పడంతో మాకు బాగా అనిపించింది.